హాయ్ హలో వెల్కమ్ టు సినీ సిగార్స్. కమల్ హాసన్ మణిరత్నంల కాంబినేషన్లో చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన ఈ మూవీ వాళ్ళ ఓల్డ్ క్లాసికల్ మ్యాజిక్ని రీక్రియేట్ చేసిందా లేదా అనే విషయాన్ని రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే రంగరాయ శక్తివేల్ నాయకర్ ఓ గ్యాంగ్స్టర్. సదానంద్ అతనికి విరోధి, అంటే మహేష్ మంజ్రేకర్ అతనికి శత్రువు అనమాట. అమరన్ అంటే శంభు అనే ఒక ఆర్ఫన్ని అనాథని రంగరాయ శక్తివేల్ చిన్నప్పటి నుంచి చేరదీసి పెంచుతాడు. అయితే అమరన్ శక్తివేల్పై పగతో ఉంటాడు. అతన్ని దెబ్బకొట్టడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మరోపక్క శక్తివేల్ కొన్ని కారణాల వల్ల కుటుంబానికి దూరమై జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అతను జైలు నుండి వచ్చాక అమరన్ ఏం చేశాడు, అసలు శక్తివేల్పై అమరన్కి ఉన్న పగ ఎందుకు, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే మిగిలిన సినిమా. ఇక సినిమా ఎలా ఉందంటే, మణిరత్నం సినిమా అంటే ఇంట్రెస్టింగ్గా చూసే ఆడియన్స్ ఎంతమంది ఉంటారో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యే ఆడియన్స్ కూడా అంతే మంది ఉంటారని చెప్పాలి. ఎందుకంటే కొంతమంది ఆడియన్స్ మణిరత్నం సినిమాలు మొదలవగానే నిద్రపోతూ ఉంటారు. ఆయన టేకింగ్ ఎలా ఉంటుంది మరి, ప్రతి విషయానికి డీటెయిలింగ్ ఎక్కువగా ఇవ్వాలని తపనపడుతూ ఉంటాడు. ఈ క్రమంలో డ్రామా ఎక్కువ అవుతుంది, ఎమోషన్స్ కూడా ఎక్కువ అవుతాయి, అలాగే డైలాగ్స్ కూడా. అలాంటి టైంలో ఎంటర్టైన్మెంట్ ల్యాగ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. తగులే విషయంలో కూడా సేమ్ సినారియో ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, ఆ బ్యాక్గ్రౌండ్, ఆ సెటప్ వంటివి పర్వాలేదు అనిపిస్తాయి. కానీ ఇంటర్వెల్కి వచ్చే వరకు కూడా మనకి కథపై ఒక క్లారిటీ రాదు. మొత్తానికి ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించేలా క్లోజ్ చేసినప్పటికీ సెకండ్ హాఫ్ లో ఏమైనా అద్భుతమైన ఎలిమెంట్స్ ఉంటాయేమో అని ఇంట్రెస్టింగ్ గా చూస్తాడు ఆడియన్స్. కానీ అలాంటివి ఏమీ ఉండవు. సెకండ్ హాఫ్ లో ఆడియన్స్ పేషెన్స్ ని మరింత ఎక్కువ టెస్ట్ చేసే విధంగా ఉంటుంది మణిరత్నం డైరెక్షన్. ఇక రెహమాన్ సంగీతం కూడా ఎక్కడ మనకి ఇంట్రెస్ట్ కలిగించదు, పైగా నాన్ సెన్స్ అనే ఫీలింగ్ కూడా క్రియేట్ చేస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు అనిపిస్తాయి. సినిమా రన్ టైం 2 గంటల 40 నిమిషాల పైన ఉంది. కొంచెం ట్రిమ్ చేస్తే బెటర్ అనే ఫీలింగ్ వస్తుంది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే కమల్ హాసన్ నటన గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది, ఎప్పటిలాగే అతని రేంజ్ కు తగ్గ పర్ఫార్మెన్సే ఇచ్చారు. వాయిస్ మీద పడుతున్నా కూడా యాక్షన్ సీక్వెన్స్ లో ఆదరకొట్టాడు. అభిరామి కూడా న్యాచురల్ గా చేసింది. ఇక త్రిష పాత్రకి సినిమాలో అంత పెద్దగా ప్రాధాన్యత ఏమీ లేదు. శంభు బాగా చేసినా అతని స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువగా ఉండడం ఒక డిసప్పాయింట్మెంట్. నాజర్ బాగానే చేశాడు, కానీ అతని పాత్రలో కొత్తదనం ఏమీ లేదు. మిగతా నటినట్లు అంతా కూడా తెరపై నిండుగా కనిపించారంతే. సో ఓవరాల్ గా తగ్గు లైఫ్ కి గ్రాండ్ సెటప్ ఉంది, కానీ స్టోరీ స్క్రీన్ ప్లేనే లేదు. మణిరత్నం ఇంకా ఆ 90s లోనే స్టక్ అయిపోయారేమో అనే డౌట్ కలుగుతుంది మనకి ఈ సినిమాతో. ఇది కేవలం కాంబినేషన్ క్రేజ్ తో బాక్స్ ఆఫీస్ వద్ద క్యాష్ చేసుకోవాలనే ఒక ఆశతో ఈ సినిమా తీశారేమో అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్. మీరు సినిమా చూడండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోలో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మరిన్ని ఇలాంటి మంచి మూవీ రివ్యూస్, మూవీ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టుకోండి. సీ యూ ద నెక్స్ట్ వీడియో.